ఇక నిన్న దేవరకొండ సభలను అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మళ్ళా ఘాటు వాక్యాలు అయితే చేసిండు. ఒకసారి చూద్దాం ఏం చేసిండో. బీఆర్ఎస్ను ముంచేది కేటీఆరే, బీఆర్ఎస్ పార్టీని ముంచేది కేటీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తుండు. కేసీఆర్ నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ, కేసీఆర్ కూడా చెప్తుండు నీ పార్టీని మొత్తం ముంచేది నీ కొడుకే ముంచుతాడయ్యా కేసీఆర్ అని చెప్తుండు. ఆయన ఉన్నంతకాలం జనం బండకేసి కొడుతూనే ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నది 8 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ ఆశ తీరలేదు. 8 లక్షల కోట్ల అప్పు చేసినా కానీ వాళ్ళ ఆశ తీరలేదట. నాడు మంత్రులతోనూ మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు సర్పంచులతో సైతం మాట్లాడుతున్నాడు. అగో, నాడు మంత్రులతోని మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు సర్పంచులతోని మాట్లాడుతున్నాడు. అది వాస్తవం. నాడు తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు మంత్రులకు తన అపాయింట్మెంట్ దొరకాలంటే ఎదురు చూసేటోళ్ళు కొంతమంది ఎదురు చూసి సపడేకపోయారు. ఆయన అపాయింట్మెంట్ మాత్రం దొరకలే. ఇది మాత్రం 100% నిజం. అట్లా చేసిరు. 10 సంవత్సరాలల్లా వీళ్ళ ఇంటి కుటుంబం తప్ప అసలు బయట నాయకులకు పర్మిషన్ ఉండకపో, ఏది ఉండకపో, వీళ్ళని జోకేటోళ్ళని తప్ప వాళ్ళకి పర్మిషన్ ఇయ్య, మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా ఉండకపో. అట్లా ఉండే. ఎస్ఎల్బిసిని 10 ఏళ్ళు పడవ పెట్టారు. అక్కడ ప్రమాదం జరిగితే మా మామ అల్లుళ్ళు డ్యాన్స్ చేశారు. మొన్న ఎస్ఎల్బిసికి సంబంధించింది ప్రమాదం జరిగింది కదా, అప్పుడు అది దాన్ని 10 సంవత్సరాలు పక్కన పెట్టిరట. అది పక్కన పెడితే ఆ ప్రమాదం జరిగితే మామ అల్లులు డ్యాన్సులు చేసిరని చెప్పైతే సీఎం సార్ అంటుండు. ఎవరో అడ్డం పడ్డ ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి. నల్లగొండ జిల్లా దేవరకొండ సభలో సీఎం ప్రసంగం. మొత్తం మీదనైతే ఎవ్వరు ఏం చేసినా, ఏం ఆటంకాలు ఎదురైనా కానీ ఎస్ఎల్బిసికి సంబంధించిన ప్రాజెక్టును మేము కంపల్సరీ పూర్తి చేస్తామని చెప్పి సీఎం సాబ్ నిన్న దేవరకొండ సభలను అయితే చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం 8 లక్షల కోట్ల అప్పు చేసిన సంపాదించుకున్నా కానీ వాళ్ళ ఆశ తీరలేదని చెప్తుండు. ఎన్ని లక్షల ఎన్ని పైసలు సంపాదించుకుర్రు, మళ్ళీ మీదికి వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు కేసీఆర్ పోయి సర్పంచులను కలుపుతుండు. అప్పుడు మరి సర్పంచులను గేటు దాటి లోపలికి రానియలేడు కదా. మరి అప్పుడు మీరు సర్పంచులను, ఎమ్మెల్యేలను, మంత్రులను అందరిని కలిపితే మీరు అధికారం మీరే ఉందరు కదా, మీరెందుకు కోల్పోదురు? మరి అట్లా చేసిరు కాబట్టే ఈ గతి పట్టింది. అందుకని ఇప్పుడైనా మంచిగా ఉండరు ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేటీఆర్కి అయితే ముఖ్యంగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఏం చెప్తుండంటే నీ కొడుకు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ బాగుపడదని చెప్తుండు. ఇది మాత్రం వాస్తవం. కేటీఆర్ ఎక్కడ ఓన్ డిసిషన్తో ముందడికి పోయినా, ఏడ ఎన్నికలు వచ్చినా తన సొంత భుజాలపైన వేసుకొని నడిపించిన దగ్గర బొక్క బొర్రన పడుతుండు. అది అందరు తెలిసిన విషయమే. మరి ఇప్పటికైనా మారతారా మారారా చూద్దాం.